రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి మే 2న ప్రధాని నరేంద్ర మోదీ రానుండడంతో వెలగపూడిలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. అధికారులు, సిబ్బంది, కార్మికులు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి దృష్ట్యా బందోబస్తు విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రధాని హెలీప్యాడ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే మార్గమంతా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టారు. గన్నవరం నుంచి అమరావతిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నాక ప్రధాని మోదీ 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని తెలిసింది. 15,000 మంది మహిళలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి మోదీకి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి 1,00,000 కోట్ల విలువ చేసే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో సభా ప్రాంగణం వెనుకనే భారీ పైలాన్ని సిఆర్డీఏ సిద్దం చేయిస్తోంది. ఈ పైలాన్ శాశ్వత కట్టడంగా అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పైలాన్ని ఆవిష్కరించిన తరువాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదాపుగా 50 మీటర్ల వృత్తాకారంలో పైలాన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులంతా వెలగపూడిలోనే మకాం వేసి ప్రధాని మోదీ పర్యటన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక జిల్లాల నుంచి వచ్చే బస్సులు, వాటికి పార్కింగ్ ఏర్పాటు, ప్రజలు కూర్చునే గ్యాలరీ ఏర్పాట్లు చేస్తున్నారు. గూగుల్ శాటిలైట్ ఇమేజ్లు తెప్పించుకొని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రత దృష్ట్యా హెలీప్యాడ్, బహిరంగ సభ వేదిక వద్దకు పోలీస్, రెవెన్యూ అధికారులను మినహా ఎవరిని అనుమతించడం లేదు. బహిరంగ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు రానున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు.